చూస్తే గ్రహణం అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. వరంగల్లోని ప్రముఖ 1000 స్తంభాల గుడి తెరుచుకుంది. సంప్రోక్షణ అనంతరం భక్తుల్ని ఆలయంలోకి అనుమతిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పూర్ణ చంద్రగ్రహణం తర్వాత శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రముఖ రుద్రాలయం సంబంధించినటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ తర్వాత చంద్రగ్రహణం వచ్చిన నేపథ్యంలో సంప్రోక్షణ తర్వాత తీసినటువంటి గుళ్ళు తెరుచుకున్న తర్వాత ఒకసారిగా ఇక్కడ అభిషేకాలు చేయడం కోసం భారీగా జనం వచ్చారు. అభిషేకాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రుద్రేశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలోనే టెంపుల్ తెరుచుకుంది. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన భక్తులు దర్శనం కావాల్సినటువంటి ఏర్పాటు చేసి దర్శనం చేసుకునేలాగా పంపించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కావాల్సిన ఏర్పాటు చేశారు. ఈరోజు గ్రహణం తర్వాత వస్తారని భారీగా జనం వస్తారని అంచనా వేసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా గ్రహణాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం అర్ధరాత్రి మూసివేసిన తర్వాత ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఇది తెరుచుకుంది. ఆ తర్వాత కావాల్సిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేసి ఇప్పుడే మహా నివేదన చేసిన తర్వాత భక్తులకి అభిషేకాలు చేసుకునేలాగా అనుమతించడం జరిగింది. నిజానికి ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ సుప్రభాత సేవతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమాలకు కూడా కంటిన్యూషన్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని గంటలకు తెరుచుకుంటాను? ఈరోజు ఉదయం 5:30కు దేవాలయం తెరవడం జరిగింది. ముందుగా స్వామివారికి స్వస్తి పుణ్యాహ వాచనము సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన తదనంతరం స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత స్వామివారికి నిన్న జరిగినటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణ దోష నివారణ కోసం ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం నిర్వహించిన తదనంతరం స్వామివారికి మహానివేదన మహారతి తర్వాత భక్తులందరి చేత సామూహిక రుద్రాభిషేకాలు ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఎవరైతే చంద్రగ్రహణ దోషము అలాగే కేతుగ్రహణ దోషం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వారికి సంబంధించినటువంటి బియ్యం కానీ ఉలువలు కానీ దానం చేయడం జరుగుతుంది. 8 గంటల నుంచి 11 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా అయితే ఉదయమే జరుగుతాయి. నిన్న గ్రహణం సందర్భంగా ఈరోజు సంప్రోక్షణాది కార్యక్రమాలే కాబట్టి కాస్త భక్తులకు కూడా వెలుసుబాటుతో 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్న ఎన్ని గంటలకు మూసివేయడం జరిగింది? నిన్న మధ్యాహ్నం 1:30కు నిన్న దేవాలయం మూసివేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30కు దేవాలయం తిరిగి తెరవడం జరిగింది. మీరేం చేశారు? రుద్రాభిషేకం చేశాము. చంద్రగ్రహణం పట్టింది కదా, ఏమన్నా దోషం ఉన్నా అవి ఇవి పోతాయని పొద్దున్నే వచ్చాము. తమ గ్రహ నివారణ కోసం కావాల్సిన చర్యలు అయితే తీసుకునేలాగా భారీగా భక్తులు ఈ రుద్రాలయానికి రావడం జరిగింది. ఫోటో స్టూడియో.